వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ గురించి మనము డిస్కస్ చేస్తున్నాం. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మెన్సురేషన్లో ఉన్న టాపిక్ ఏముందంటే కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ వన్ షేప్ టు అనదర్ షేప్. అంటే ఏమి సార్ అంటే ఒక క్వశ్చన్లో మనకి సిలిండర్ నుంచి స్పియర్గా కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే కోన్ నుంచి క్యూబ్, క్యూబ్ నుంచి క్యూబాయిడ్, ఇలా డిఫరెంట్ వేలో ఒక సాలిడ్ షేప్ నుంచి ఇంకొక సాలిడ్ షేప్లోకి కన్వర్ట్ చేస్తాం. మరి అటువంటిప్పుడు కన్వర్ట్ చేసినప్పుడు మనకున్న కాన్సెప్ట్ ప్రకారం ఏమున్నాయంటే ఎల్ఎస్ఏ ఆర్ సిఎస్సి, lateral surface area of cuboid, curved surface area of sphere, hemisphere, cylinder, cone, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా, అలాగే వాల్యూ ఇలా ఉంది. 3లో కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ వన్ షేప్ టు అనదర్ షేప్ అంటే ఒక షేప్ నుంచి ఇంకొక షేప్లోకి ఎప్పుడైతే కన్వర్ట్ చేసి ఉంటాడో అప్పుడు మనము వాల్యూమ్స్కి సంబంధించిన కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. మరి వాల్యూమ్ ఆఫ్ కి సంబంధించిన కాన్సెప్ట్ యూజ్ చేయాలంటే వాల్యూమ్కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కూడా వచ్చిండాలి. మరి కనుక డిస్కస్ చేయబోయే ముందు ఆ ప్రాబ్లమ్స్ని చూసే ముందు ఈ వాల్యూమ్స్కి సంబంధించిన ఫార్ములాస్ ఒకసారి చూద్దాం. మరి ఫస్ట్ కనుక చూస్తే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ N into B into H, అలాగే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ L క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై R స్క్వేర్ H, వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 పై R స్క్వేర్ H. ఫైనల్ వచ్చేసి మనకి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 పై R క్యూబ్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 2/3 పై R. సో కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ వన్ షేప్ టు అనదర్ షేప్, మెన్సురేషన్కి సంబంధించిన కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే అక్కడున్న ఫార్ములాస్ని బేస్ చేసుకొని మాత్రమే ప్రాబ్లమ్ని మనము సాల్వ్ చేయగలుగుతాము. ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ L into B into H, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ L క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై R స్క్వేర్ H, వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 పై R స్క్వేర్ H, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 పై R క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 2/3 పై R క్యూబ్. మరి వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఇవ్వడం జరుగుతుంది, యాన్యువల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చాడు అనే దాని గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. రైట్, క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే హౌ మెనీ స్పియరికల్ వాల్స్ కెన్ బి మేడ్ అవుట్ of a solid cube of lead whose edge measures 44 centimeters and each wall being 4 centimeters in diameter. How many spherical balls can be made out of a solid cube? అంటే మనకు స్పియర్ నుంచి క్యూబ్గా కన్వర్ట్ చేయడం జరిగింది. స్పియర్ నుంచి క్యూబ్గా కన్వర్ట్ చేస్తే అంటే హౌ మెనీ స్పియరికల్ బాల్స్ అంటే ఇక్కడ బాల్స్ అడిగిండు. క్యూబ్ నుంచి హౌ మెనీ స్పియరికల్ బాల్స్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ ఏ సాలిడ్ క్యూబ్ ఆఫ్ lead whose edge measure. అంటే మనకి
కాన్సెప్ట్లో క్యూబ్ నుంచి స్పియర్కి సంబంధించిన కాన్సెప్ట్ అంటే క్యూబ్గా ఇవ్వడం జరిగింది. క్యూబ్గా ఇచ్చేసి హౌ మెనీ స్పియరికల్ బాల్స్ ఇట్లా కన్వర్ట్ చేసుకున్నాం. హౌ మెనీ ఎన్ని బాల్స్ క్రియేట్ చేస్తామని ఇచ్చింది. మరి అంటే ఈ క్యూబ్ అండ్ స్పియర్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఏమున్నాయి అనేది క్లియర్గా ఫస్ట్ నోట్ చేసుకుంటే, ఎడ్జ్ ఆఫ్ క్యూబ్కి సంబంధించిన ఏమున్నాయండి? క్యూబ్ హ్యాస్ 3 dimensions ఆర్ ఈక్వల్, ఇట్స్ కాల్డ్ ఏ క్యూబ్. అంటే క్యూబ్కి సంబంధించిన డైమెన్షన్స్ ఏమున్నాయంటే ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ ఎల్ ఈక్వల్ టు 44 సెంటీమీటర్స్. అలాగే మరి స్పియర్కి సంబంధించిన కాన్సెప్ట్లో ఏమున్నాయంటే జస్ట్ ఓన్లీ డయామీటర్ ఇవ్వడం జరిగింది. డయామీటర్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ ఉంటే రేడియస్ ఏమవుతుందంటే రేడియస్ ఈక్వల్ టు d/2 అంటే 4/2 ఈక్వల్ టు 2 సెంటీమీటర్. వాటికి సంబంధించిన మెజర్మెంట్స్ చూడండి. ఇప్పుడు ఎన్ని బాల్స్, హౌ మెనీ స్పియరికల్ బాల్స్ అంటే నెంబర్ ఆఫ్ స్పియరికల్ బాల్స్, నెంబర్ ఆఫ్ స్పియరికల్ బాల్స్ ఈక్వల్ టు x. నెంబర్ ఆఫ్ స్పియరికల్. సెకండ్ ప్రాబ్లం కనుక చూస్తే, Dwakra is supplied cuboidal shaped wax block with measurements 88 centimeters, 42 centimeters and 35 centimeters. From this, how many number of cylindrical candles of 2.8 centimeters diameter and 8 centimeters of height can be prepared? ఈ డ్వాక్రా అనే ఒక గ్రూప్, ఒక సంస్థ ఏంటంటే ఈ సప్లైడ్ క్యూబాయిడల్ షేప్డ్ వర్క్స్ బ్లాక్ విత్ మెజర్మెంట్స్. క్యూబాయిడ్కి సంబంధించిన ఒక బాక్స్లో వాటిని సప్లై చేస్తుంది. క్యూబాయిడ్ షేప్లో ఉన్నాయి. ఫ్రమ్ దిస్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ సిలిండ్రికల్ క్యాండిల్స్, వీటి నుంచి నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఏ షేప్లో ఉన్నాయంటే సిలిండర్ షేప్లో ఉన్నాయి. యాక్చువల్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే, ఇక్కడ ఈ మోడల్లో మనకి ఇప్పటివరకు మాన్యువల్లో ఒక 2 టైమ్స్ ఇవ్వబడింది. అంటే క్యూబాయిడ్కి సంబంధించిన కాన్సెప్ట్ క్యూబాయిడ్కి సంబంధించిన కాన్సెప్ట్ నుంచి ఎలా కన్వర్ట్ చేసాము చూడండి. క్యూబాయిడ్ నుంచి సిలిండర్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ సిలిండర్స్ అనేది క్యూబాయిడ్లో ఉన్న షేప్లో నుంచి అంటే క్యూబాయిడ్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఏమున్నాయి, అలాగే సిలిండర్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఏమున్నాయి చూడాలి. చూస్తే క్యూబాయిడ్కి సంబంధించిన మెజర్మెంట్ లెంత్ 88 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 42 సెంటీమీటర్స్, హైట్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్. సిలిండర్కి సంబంధించిన డయామీటర్ 2.8 సెంటీమీటర్స్. దీని నుంచి మనము రేడియస్ అంటే d/2, 2.8/2 అంటే ఓవరాల్గా మనకి 1.4 సెంటీమీటర్స్. దీని వాల్యూ వచ్చేసి రేడియస్ 1.4 సెంటీమీటర్స్. హైట్ h ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. లైక్ క్యూబాయిడ్ నుంచి సిలిండర్లోకి కన్వర్ట్ చేసుకుంటూ, ఫ్రమ్ దిస్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ సిలిండ్రికల్ క్యాండిల్స్, నెంబర్ ఆఫ్ cylindrical candles equal to x. నెక్స్ట్ x ఇంటూ సిలిండర్కి సంబంధించినవి కాబట్టి x ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్.
ఎక్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే చూడండి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి ఫార్ములా ఏముందని చూస్తే ఎక్స్ ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్, ఇక్కడేముంది ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. సో ఎక్స్ ఇంటూ పై అంటే మనకి 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్, రేడియస్ ఏముందంటే 1.4 కాబట్టి 1.4 ఇంటూ 1.4 ఇందుకు స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ ఇంటూ హెచ్ అంటే నేను హైట్ ఏముందంటే 8 ఉంది. ఎల్బిహెచ్ 88 ఇంటూ 42 ఇంటూ 35. సో ఎక్స్ ఈక్వల్ టు అన్ని ఒకటే సైడ్ మనం కన్వర్ట్ చేసుకుంటే కనుక ఎక్స్ ఈక్వల్ టు 88 ఇంటూ 42 ఇంటూ 35 ఇంటూ ఇవన్నీ కన్వర్ట్ చేసుకుంటే 7/22 1/1.4 అంటే 1.4ని మనము కన్వర్ట్ చేస్తే 1.4 అంటే 14/10 అంటే ఇది 14/10 అంటే చేంజ్ చేస్తే 10/14 కూడా 10/14 ఇది కూడా 10/14 ఇంటూ 1/8. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేసేటప్పుడు చూడండి చాలా సింపుల్గా ఒక్కొక్క నెంబర్ని మనము క్యాన్సిల్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. 22తో క్యాన్సిల్ 22 4 జా 88, ఇక్కడ 4 ఉంది, 4 1 జా 4 2 జా, అలాగే చూస్తే మనకి 7 1 జా 7, 7 2 జా 7 5 జా 35, మళ్ళీ 7 2 జా, అంటే ఎక్స్ ఈక్వల్ టు చూడండి 42 ఇంటూ 5 ఇంటూ 10 ఇంటూ 10. డినామినేటర్లు ఏమున్నాయండి 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 5 జా 10, అలాగే 2 5 జా 10, 2 1 జా 2, 21 జా. ఎక్స్ ఈక్వల్ టు 21 ఇంటూ 5 5 జా 25, 25 5 జా 125. ఎక్స్ ఈక్వల్ టు 21 ఇంటూ 125 చేస్తే మనకి రెండు సాల్వ్ చేస్తే ఏమైతుందని చూస్తే మనకి 125 ఇంటూ 21, 5 1 జా 1 5 జా 5, 1 2 జా 1 1 జా, 2 5 జా 10, 2 జా 4 ప్లస్ 1 2 1 జా 5 2 6 2. మనకి నెంబర్ ఆఫ్ ఇక్కడ సిలిండర్ క్యాండిల్స్ వచ్చేసి 2625. ఈ మోడల్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక 2 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసినాం. అలాగే మెన్సురేషన్లో వాల్యూమ్ సంబంధించిన ఫార్ములాస్ అన్ని ఫస్ట్ మనం నేర్చిన తర్వాత ఫార్ములాస్ పర్ఫెక్ట్ వస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, బేస్డ్ ఆన్ ఫార్ములాస్. ఇలా అన్ని కూడా ప్రాబ్లమ్లు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే క్యాన్సిలైజేషన్ ఏం చేస్తారంటే చూడండి 7 1 జా 7 2 జా ఇట్లా క్యాన్సిల్ చేస్తారు. అట్లా చేయొద్దండి. టర్మ్స్ అన్నీ ఉన్నాయి, అక్కడ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఒక సైడ్ చేంజ్ చేసుకుని అలా సాల్వ్ చేయాలి. మెన్సురేషన్ టాపిక్లో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత చూసుకోవాలి. ఇంకా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే హోంవర్క్ తీసుకొని ఆ మోడల్లో మీరు కంప్లీట్ చేయాలి, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. కాన్సెప్ట్కి సంబంధించి చూస్తే వాల్యూమ్ ఆఫ్